మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. దేశమా భయపడక సంతోషించి గెంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేశమా భయపడవద్దు, సంతోషముతో గెంతులు వేయుము అని వాక్యము చూస్తున్నాము కదా. ఈ ఉదయకాల సమయంలో భయపడవద్దు, దేనికి కూడా భయపడవద్దు. మనకు సంవత్సరానికి 365 రోజులైతే బైబిల్లో దాదాపుగా 365 సార్లు భయపడవద్దు, 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 నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉంటాను అని నిత్యమైనటువంటి భరోసా దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలుగా మనము దేనికి కూడా భయపడగటానికి వీలు లేదండి. మనము ధైర్యంగా ఉండాలి, సంతోషంతో ఉండాలి, గెంతులు వేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని రాకడ నిమిత్తము మనము ఎత్తబడేటువంటి వారముగా ఉండాలి. ఈ ధైర్యం ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి ధైర్యం ఉండాలి. భౌతికమైనటువంటి ధైర్యము కలిగినటువంటి వారముగా ఉంటే అది పాపానికి సాదృశ్యముగా ఉంటుంది. పాపము భయాన్ని పుట్టిస్తుంది. పాపం చేసేటువంటి వారు భయపడేటువంటి వారుగా ఉంటారు. అప్పుడు దేవుని ఉగ్రతకు ఎలా సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉంటారు, ఎలా ధైర్యంగా ఉంటారు? ఉండలేరు. ఎవరైతే ధైర్యముగా ఉంటారో, ఆత్మీయతలు ఎవరైతే కాపాడుకుంటారో వారు ధైర్యముగా ఉండి దేవుని ఉగ్రత దినము, దేవుని యొక్క రాకడ దినములో ఎత్తబడేటువంటి వారుగా ఉంటారు. దేవుడు ఈ ప్రస్తావన గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇజ్రాయేల్ యొక్క జనాంగము వారు రక్షణ పొందాలని, అన్ని జనులలో ఇక మిమ్మల్ని ఎన్నడను అవమానపరచును, కాబట్టి మీరు ఉపవాసం ఉండి నా వైపు తిరిగితే, పశ్చాత్తాపపడితే మిమ్మలను కనికరించి మిమ్మలను అవమానపరచకుండా, అన్ని జనుల మధ్య మిమ్మల్ని దోషణ పాలు చేయకుండా మీరు సంతోషముతో ఉన్నటువంటి వారుగా ఉండాలి. కాకపోతే ఉగ్రత దినము దగ్గరగా ఉన్నది కాబట్టి మీరు రక్షించబడాలి. రక్షించబడినటువంటి వారు అవమానముగా ఉండకుండా ఉండాలి అని అంటే పశ్చాత్తాపపడాలి. వారు చేసినటువంటి పాపములను బట్టి, వారు చేసినటువంటి అతిక్రమణను బట్టి వారు పశ్చాత్తాపపడాలి. రక్షణ లేనటువంటి వారు మహా ఉగ్రత దినము రోజు, ఈ రోజు రాకమునిపే రక్షణ పొందాలి. దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా మనము రక్షించబడినటువంటి మనము దేవుని తట్టు తిరగాలి, పశ్చాత్తాపపడాలి అని అంట. రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందాలి. చూడండి, మనకు ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మిడతలు, చీడ పురుగులు, పసరు గొంగలు తినివేసినటువంటి పంట మీకు ఇస్తాను. దేశమా భయపడవద్దు, గెంతులు వేయాలి, మీరు చేసినటువంటి తప్పులను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, ఉపవాసం ఉండాలి అని దేవుడు వాగ్దానము చూస్తున్నాం. ఇదే యెహోవాకు, మీ దేవుడిని యెహోవా కరుణ వాత్సల్యము గల దేవుడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉన్నాడు. తాను చేయను ఉద్దేశించిన కీడుని చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చేయవలసినటువంటి పని ఏమిటంట? ఆయన శాంతి కలిగినటువంటి దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. మన దేవుడు శాంతిమూర్తి, పశ్చాత్తాపపడతాడు. మీ వస్త్రములు కాకుండా మీ హృదయములను చింపుకొని మీ హృదయములను దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగితే అప్పుడు దేవుడు పశ్చాత్తాపపడి, కరుణమూర్తి కాబట్టి, శాంతిమూర్తి కాబట్టి, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి చేయవలసినటువంటి కీడుని చేయకుండా దేవుడు మిమ్మలను మేలుతో నింపుతూ ఉంటాడు. కాబట్టి మీరు చేయవలసినటువంటిది ఇకనైనాను ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడేటువంటి వారుగా, మీరు చేసినటువంటి పాపములు, అపరాధములు, దోషములు పశ్చాత్తాపపడినటువంటి వారుగా ఉంటే దేవుడు మీ వైపు తిరుగుతాడు. కాబట్టి మీరు వస్త్రములు కాకుండా హృదయమును చింపుకోవాలి. విరిగిన నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి. మనకు కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము 17వ వచనం, విరిగిన నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. కాబట్టి హృదయమును చింపుకోవాలి, హృదయము ఆయన తట్టు తిప్పాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది. దాన్ని బాగు చేసేటువంటి వాడు ఎవడు లేడు, దాన్ని గ్రహించినటువంటి వాడు ఎవడు లేడు. మహావ్యాధి కలిగినటువంటిది అది హృదయము, వ్యాధి కలిగినటువంటిది, మోసకరము చేసేటువంటిది. అనేక రకాలుగా పతనావ స్థితికి వెళ్ళిపోయేటువంటి ఈ హృదయాన్ని నువ్వు దేవుని తట్టు తిప్పు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయం మీద
వాక్యమును భద్రము చేసుకో, వాక్యమును రాసుకో అని మనకు సామెతల గ్రంథంలో దేవుని వాక్యము మనము 3వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం చూస్తాము. దేవుని యొక్క వాక్యము హృదయం పలక మీద రాయబడవాలి, రాసుకోవాలి. మనము దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు ఈ హృదయాన్ని తిప్పితే దేవుడు పశ్చాత్తాపపడి వారిని అవమానపరచకుండా, సిగ్గుపరచకుండా వారిని మేలులతో నింపుతాడు. దేశమా భయపడవద్దు, సంతోషముతో గెంతులు వేయాలి, సంతోషముతో గెంతులు వేయండి. చూడండి, ఏవేల గ్రంథము 2వ అధ్యాయము, ఏవేల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇక అన్ని జనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయగా మీరు తృప్తి నొందనంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. అన్ని జనులలో ఇక మీరు అవమానాస్పదముగా ఉండరు. మీరు ద్రాక్షరసములతోను ధాన్యముతోను మీ దేశమునికి మిమ్మల్ని పంపుతాను. మీ దేశానికి ఆహార ధాన్యమును, ద్రాక్షరసములను మీకు పంపుతాను. కాబట్టి దేశమా భయపడొద్దు, గెంతులు వేయి, ఉపవాసముండు, దేవుని తట్టు తిరుగు, నువ్వు పశ్చాత్తాపపడు, నీ పాపం నిమిత్తము పశ్చాత్తాపడు. ఉగ్రత దినము రోజున నువ్వు తెల్లవారినటువంటి మగముగా ఉండకుండా సిద్ధపాటు కలిగి ఉండు, ధైర్యముగా ఉండు. అప్పుడు దేవుడు నీకు కావలసినటువంటిది ప్రతిదీ దేవుడు నిన్ను సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడిగా ఉంటాడు. చూడండి, మనము ఇంకా చదువుకుంటే 21వ వచనంలో, దేశమా భయపడక సంతోషించి గెంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసిన. పశువులారా భయపడకడి, గడ్డి బేలుల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజురపు చెట్టును, ద్రాక్ష చెట్టు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడిని యెహోవాయందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వం మందులే తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యము నిండును, కొత్త ద్రాక్షరసమును, కొత్త తైలమును గానుకలకు పైగా కొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసెను. కాబట్టి మీ కొట్లలో ధాన్యము పొర్లి పారుతుంది, పశువులకు గడ్డి మేత ఇస్తాను, నేను తొలకరి వర్షమును మీకు ఇస్తాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చేటువంటి తొలకరి వర్షము కోసము చూసే విషయంలో వారికి ఆనవాయితీగా ఉంటుంది. తొలకరి వర్షము, వారు దేవుని ఇచ్చేటువంటి వర్షము కోసం ఎదురు చూసేటువంటి వారు. ఇప్పుడు తొలకరి వర్షము నేను మీకు ఇస్తాను. మీ యొక్క కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, పొర్లి పారేటువంటిదిగా ఉంటుంది, మీరు కడుపారు తిని తృప్తిగా ఉంటారు. కాబట్టి దేశమా భయపడవద్దు, సంతోషముతో గంతులు వేసేటువంటి జీవితము ఈరోజు మనకు దేవుడు ఇస్తున్నాడు. మనము కూడా భయపడటానికి వీలు లేదు. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశంను మనము కూడా ఏమన్నా తప్పులు చేస్తే ఈ అంత దినాలలో, భయంకరమైనటువంటి దినాలలో, రాకడి దినాలలో ఉన్నాము. కాబట్టి మనము కూడా సాక్షిని భయముతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ మనము కూడా ధైర్యంగా ఉండి అలాగా ఉపవాసముతో మనం చేసినటువంటి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారముగా ఉంటే దేవుడు పశ్చాత్తాపపడి కరుణామూర్తిగా, శాంతిమూర్తిగా ఉండి మనలను అవమానాస్పదముకు అప్పగించడు. మనలను మేలుతో నింపుతాడు. అన్ని జనుల మధ్య అవమానాస్పదముగా ఉంచుడు. దేవుడు తన బిడ్డలను అవమానాస్పదంగా ఉంచుడండి. దేవుడి మీద ఆధారపడితే, దేవునితో సహవాసం చేస్తే, దేవునితో అంటకట్టబడినటువంటి వారుగా ఉంటే, దేవునితో నడిచేటువంటి వారుగా ఉంటే వారు సిగ్గు కలిగినటువంటి వారుగా, అవమానం చెందినటువంటి వారుగా ఉండరు. కాబట్టి మీరు పశ్చాత్తాపపడి మీ హృదయంలో దేవుని తట్టు తిరిగితే మిమ్మల్ని అవమానాస్పదముగా చేయకుండా అనేకమైనటువంటి మేలులతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను. మీరు కడుపారా తింటారు, మీకు ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, పొర్లి పారుతుంది. కాబట్టి ఈ దినాలలో మనం అనేకమైనటువంటి దేవుని యొక్క సమృద్ధిని అనుభవించట్లేదంటే కారణము మన పాపములే. మన పాపములు మనకును ఆయనకు అడ్డుగా నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి మన పాపలను ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడితే దేవుడు తన యొక్క సమృద్ధుల నుంచి మనల్ని కూడా దీవించి ఆశీర్వదించాలని, సంతోషముతో గంతులు వేసేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూస్తే ఏవేల గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో, నా జనులిక ఎన్నటికీ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలు మధ్య నేను ఉన్నాను, నేనే అని వారు తెలుసుకుంటారు. నేనే మీ దేవుడిని యెహోవాననియో, నేను తప్ప వేరొక దేవుడు లేడనియో మీరు తెలుసుకుందారు. ఇక జనులిక ఎన్నడను సిగ్గునందరు. తర్వాత చూస్తే మనము యెహోవా నామను బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. ఆ ఉగ్రత దినము రోజు ఎవరైతే రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు లేదో వారు ప్రార్థన చేస్తే వారు రక్షించబడతారు.
తద్వారాగా వారు కూడా ఎత్తబడేటువంటి వారుగా ఉంటారు ఉగ్రత దినము రోజున. కాబట్టి యెహోవా నామమును బట్టి వారు రక్షణ పొందుతారు. కాబట్టి ఇక ఎన్నడను దేవుని బిడ్డలకు సిగ్గు అవమానం ఉండదు. దేశమా భయపడవద్దు, గంతులు వేయి అని దేవుని వాక్యం మనం ఈ ఉదయకాల సమయంలో చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరికైతే రక్షణ పాప క్షమాపణ మారు మనసు లేదో దేవుడు ఎన్నో పలుమార్లు వాక్యం వినిపింప చేస్తున్నాడు. ఇంకా నిర్లక్ష్యముగా దేవుని యందు భయభక్తులు లేకుండా రక్షణ తునీకరిస్తున్నావా, నెట్టివేస్తున్నావా? నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైనటువంటి సమయము. ఆయన ఉగ్రత దినం ఉంది, భయంకరమైనటువంటి దినము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు అక్కడ ఉండవలసిందే. కాబట్టి ఉదయకాల సమయంలో మీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారిగా ఉంటే మీరు రక్షించబడతారు. దేవుని నామములో ఒప్పుకోవాలి, మీ పాపములను ఒప్పుకోవాలి. మహా ఉగ్రత దినమును ఒప్పుకుంటే అన్ని జనుల మధ్య మిమ్మలను అవమానస్పదముగా ఉంచకుండా మిమ్మల్ని రక్షించుకొని పరలోక రాజ్యంలోనికి వారసులుగా చేస్తాను అని దేని వాక్యం ఇక్కడ చూస్తున్నాము. ఇంకా మనము వాక్యం ఇచ్చినాము, రక్షణ పాప క్షమాపణ మారు మనసు పొందలేకపోతున్నాం. ఉగ్రత దినం ఉన్నది, ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయము. ఈ గడియ రావచ్చు, రాకడ విడువబడితే నిత్య నరకమే, పాతాళమే, అగ్నిగుండమే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ సహోదరుడు సహోదరి, భయపడు. దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ పాప క్షమాపణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను గొప్ప మేలులతో తృప్తిపరచాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. రక్షించబడినటువంటి మనము అన్ని జనులలో అవమానాస్పదముగా ఉండకుండా పశ్చాత్తాపడి మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారముగా ఉంటే మనకు కావలసినటువంటి మేలులు దేవుడు మనతో ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగే మనము కూడా పశ్చాత్తాపడి, అయ్యా నా పాపములను బట్టే ఇన్ని ఆశీర్వాదాల మేలులు కోల్పోతూ వచ్చినాను, దయతో నన్ను క్షమించండి. నా కోట్లలో ధాన్యము ప్రభా కొల్లిపోయేటట్టు చెయ్యి, నేను కడపార తిని నన్ను స్తుతించి ఆరాధించి గణపరచబడిగా నన్ను సిద్ధపరచు అని మనము తీర్మానం తీసుకునేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించినగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిసిన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. రక్షించబడినటువంటి వారు ప్రభా పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి హృదయములను అప్పగించుకుంటే ప్రభా అవమానాస్పదముగా చేయకుండా అనేకమైనటువంటి మేలులతో తృప్తిపరుస్తానని వాగ్దానం ఇచ్చి నడిపించేటువంటి దేవుడుగా మాకు అభిమించినందుకు వందనాలు. అలాగే రక్షణ పొందుకోవాలని ప్రభా సెలవిస్తూ వచ్చినారు. మా కుటుంబాలు ఇంకా ఎవరికైతే రక్షణ పాప క్షమాపణ మారు మనసు లేదో ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ పొందుకునేటువంటి భాగ్యం దయచేయండి. రక్షించబడినటువంటి వారు ప్రభా పశ్చాత్తాపడి మీ వైపు తిరగటానికి అనేకమైనటువంటి మేలులు రుచి చూడటానికి సహాయం చేయమని కృప చూపుతారమని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.